సుప్రసిద్ధ సరస్వతి క్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలోని ఉప ఆలయమైన మహంకాళి అమ్మవారి ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయ తలుపులకున్న తాళాలు పగలగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు అమ్మవారి ముక్కుపుడక, ఇతర ఆభరణాలను ముట్టకపోవడం విశేషం. అయితే ఎప్పటిలాగే ఉదయం అమ్మవారికి అభిషేకం చేయడానికి పూజారి రావడంతో దొంగతనం జరిగిన విషయం బయటపడింది. రోజు 4:30 నుంచి 4:40 లోపల మేము గుడి తీస్తాం. అదే టైంకి వచ్చాం. అయితే వచ్చేసరికి ముందు గేటుది తాళం పలిగొట్టింది ఉంది, రెండో గేటు పలగొట్టి తీసింది ఉంది. తీసేసరికి నాకు అనుమానం వచ్చి టెంపుల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సాలి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో ఉప ఆలయమైన మహంకాళి ఆలయంలో గత అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఇద్దరు దొంగలు అమ్మవారి ఆలయం వెనక భాగం నుండి గోడ దూకి లోనికి ప్రవేశించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తాళాలు పగలగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు బంగారు ముక్కుపుడక, ఆభరణాలను మాత్రం అలాగే ఉంచారు. ఎత్తుకెళ్లిన హుండీని వేదవ్యాస గుహకు వెళ్లే దారిలో వదిలేశారు. ముదోల్ సిఐ రవీందర్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలలో నమోదైన ఫుటేజీని పరిశీలించి దర్యాప్తును ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయంలో దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, బైన్సా ఏఎస్పీ సాయి కుమార్తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. బైన్సా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా ఆలయాన్ని సందర్శించి ఆలయ ఈవో అంజనీదేవితో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. కాగా ఈ సంఘటన జరిగిన సమయంలో 6 హోంగార్డులు ఆలయంలో విధులను నిర్వహిస్తున్నారు. దొంగతనం ఘటన వెలుగు చూడటంతో ఉదయం 4 గంటలకు మహంకాళి అమ్మవారికి జరగాల్సిన అభిషేక సేవ ఆలస్యమైంది. ఈ ఘటనతో మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిని అధికారులు మూసివేశారు. దీంతో మార్గమధ్యం నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. మరోవైపు ఈరోజు ఆలయంలో జరగాల్సిన హుండీ లెక్కింపును కూడా వాయిదా వేశారు. టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో ఇద్దరు దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ పెట్టేసి తాళం వేస్తారు. కాబట్టి ఆ హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళడం జరిగిందండి. ఈ దొంగతనానికి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు. చేస్తున్నాము. ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. బంగారాభరణాలు ఏమైనా పోయినా మేడం? ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకసారి క్లోజ్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్తాం. ఒక పక్క కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుని తమ పిల్లల చేత అక్షరాభ్యాస పూజలు చేయించుకుని వెళుతున్నారు. ఈ సమయంలో అమ్మవారి ఉప ఆలయంలో దొంగతనం జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.